మరి ఈ మూడింటిలో వందే భారత్ రైలు యొక్క పాత పేరు ట్రైన్ 18, నమో భారత్ రైలు యొక్క పాత పేరు ర్యాపిడ్ ఎక్స్, అమృత్ భారత్ రైలు యొక్క పాత పేరు వందే సాధారణ్. ఆల్రెడీ డ్రిల్లింగ్ చేసి 45 మీటర్ల వరకు పంపించినటువంటి పైపు గుండా లోపలికి వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మున్నా ఖురేషి పలుగు పార వంటి పనిముట్లను ఉపయోగిస్తూ చిట్ట చివరి 15 మీటర్ల శిథిలాన్ని తొలగిస్తూ డ్రిల్లింగ్ చేస్తూ పైపును పంపించడంలో విజయాన్ని సాధించగలిగాడు. అంటే ఈ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడంలో ఎవరు తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదంటే మహానుభావుడైనటువంటి మున్నా ఖురేషి. ఎక్స్పోసాట్ అబ్రివేషన్ ఏంటంటే ఎక్స్రే పొలారిమీటర్ షటిలైట్, పోలిక్స్ అబ్రివేషన్ ఏంటంటే పొలారిమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్రేస్, ఎక్స్పెక్ట్ అబ్రివేషన్ ఏంటంటే ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ అండ్ టైమింగ్. వైశాలి ఇంకా కంప్లీట్గా చెప్పాలి అంటే వైశాలి రమేష్ బాబు. ఈమె తమిళనాడు రాష్ట్రానికి చెందినది. ఈమె 2023 డిసెంబర్ 1న గ్రాండ్ మాస్టర్ హోదాని దక్కించుకుంది. తద్వారా మన భారతదేశ చరిత్రలో గ్రాండ్ మాస్టర్ హోదాను దక్కించుకున్నటువంటి 3వ మహిళగా చరిత్ర సృష్టించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి WFI అధ్యక్షుడిపై చర్యలు తీసుకోకముందే WFI నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. ఎంత దారుణమైన పరిస్థితిని ఆలోచించండి. అందుకే ఏం చేయాలో అర్థం కాక గత్యంతరం లేక నిరసనకు నాయకత్వం వహించినటువంటి సాక్షి మాలిక్ 2023 డిసెంబర్ 21న రిటైర్మెంట్ ప్రకటించింది. రెజ్లింగ్ నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. సమ్మర్ ఒలింపిక్స్లో పతకాన్ని గెలుచుకున్నటువంటి ఒక మహిళా రెజ్లర్కు ఎంతటి దారుణమైన పరిస్థితి వచ్చిందో ఆలోచించండి. ఎంతటి దుస్థితి తలెత్తిందో ఆలోచించండి. 1 లక్ష కంటే తక్కువ జనాభాను కలిగి ఉన్న నగరాలకు సంబంధించి మొదటి స్థానంలో సాస్వడ్, 2వ స్థానంలో పఠాన్ కాదండి పాటన్, 3వ స్థానంలో లోనావాలా. సాస్వడ్ మహారాష్ట్ర, పాటన్ ఛత్తీస్గఢ్, లోనావాలా మహారాష్ట్ర. నేటి వరకు మన దేశంలో ఏర్పాటు చేసినటువంటి మొత్తం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీస్ అనగానే ఎన్ని గుర్తుకు రావాలండి? కేవలం 3 మాత్రమే. ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని ఈ క్రింది ఏ షెడ్యూల్ ప్రకారం భారత ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలలో 2 సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీస్ని ఏర్పాటు చేసింది? మన ఆన్సర్ ఏంటంటే 13వ షెడ్యూల్. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 13వ షెడ్యూల్లోని 3వ అంశం. ఇటీవల 16వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల 5వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఏర్పాటు చేసింది 2023 డిసెంబర్ 31న. దీనిని ఏర్పాటు చేసింది 2023 మార్చిలో. ఇక్కడ చైర్మన్ అరవింద్ పనగడియా, ఇక్కడ చైర్పర్సన్ ప్రొఫెసర్ ఎస్ రత్నకుమారి. ఇతను గతంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా పనిచేశాడు. ఈమె గతంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి వీసీగా పనిచేసింది. ఈ విధంగా 2023 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ వారసత్వ నీటిపారుదల నిర్మాణాల జాబితాలో మన భారతదేశం నుండి చోటు దక్కించుకున్నటువంటి 4 నీటిపారుదల నిర్మాణాలు అనగానే ఏ రాష్ట్రాలు గుర్తుకు రావాలి? తూర్పు తీర రాష్ట్రాలు, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. అద్భుతమైన లాజిక్ ఇచ్చానండి. సాధారణంగా చంద్రయాన్ 3 అంతరిక్ష నౌకతో పాటుగా ఆదిత్య L1 అంతరిక్ష నౌక అనగానే వెంటనే మీ అందరికీ 4 ఇంపార్టెంట్ డేస్ గుర్తుకు రావాలి. ఫస్ట్ వన్ 2023 జూలై 14, సెకండ్ వన్ 2023 ఆగస్టు 23, థర్డ్ వన్ 2023 సెప్టెంబర్ 2, ఫోర్త్ వన్ 2024 జనవరి 6. చంద్రయాన్ 3 అంతరిక్ష నౌకను ప్రయోగించిన రోజు 2023 జూలై 14. అయితే ఆ అంతరిక్ష నౌక విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ అయిన రోజు 2023 ఆగస్టు 23. ఆదిత్య L1 అంతరిక్ష నౌకను ప్రయోగించిన రోజు 2023 సెప్టెంబర్ 2. అయితే ఆ అంతరిక్ష నౌక విజయవంతంగా హాలో ఆర్బిట్లోకి ప్రవేశించిన రోజు 2024 జనవరి 6. నేషనల్ ODOP అవార్డ్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 6 జిల్లాల
జిల్లాలు అవార్డ్స్ను దక్కించుకున్నాయి? చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయండి? 26. మరి వాటిలో ఎన్ని జిల్లాలు అవార్డ్స్ను దక్కించుకున్నాయండి? 6. అసలు ఈ కమిటీలో 3 మాజీ మహిళా న్యాయమూర్తుల్ని నియమించడానికి కారణం ఏంటంటే ఈ కమిటీ ప్రధానంగా లైంగిక హింసపై విచారణ చేయాల్సి ఉంది. మణిపూర్ హింసాకాండలో మహిళలు మరియు చిన్నారులకు వ్యతిరేకంగా లైంగిక హింస జరిగింది.